ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, ఎంత భయంకరమైన రోజులైనా, ఎంతటి భీకరమైన వాతావరణమైనా కేవలం నీ కృపా కనికర కటాక్షములను బట్టి మమ్ములను, మా బిడ్డలను, మా కుటుంబములను కోడి తన పిల్లలను ఆపద కాలములో తన రెక్కల్లో ఎలా దాచిపెట్టి బ్రతికించుకుంటుందో, అలాగే నీ స్వరూపంలో చేసిన నీ ప్రజలము, ఏ ప్రజల కొరకైతే నువ్వు ప్రాణం పెట్టావో, రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చావో, నీ బిడ్డలమైన మమ్ములను కూడా నీ చల్లని రెక్కల నీడలో ఈ భయంకరమైన వాతావరణ దినాల్లో నీలో మమ్మలను దాచిపెట్టి మరలా పరిశుద్ధ బల్ల ఆరాధనలో నీలో మేము ఉండినట్లు పరిశుద్ధ బల్ల ఆరాధనలో పాల్గొనుటకు జూన్ మాసము మొదటి పునరుద్ధాన దినములో నీ పరిశుద్ధ ఆలయంలో నీ పరిశుద్ధ పాదాల చెంతకు నీ బిడ్డలము కూడుకుంటున్నాం. మా వాద్యములు, మా పాటలు, మా స్తుతి ఆరాధన యావత్తు ఆశీర్వదించి మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మా మనవులన్నీ కూడా మా ప్రభువును, మా రక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రక్షించును నీ యేసుని నామము
సమయము దేవుని యొక్క వాక్యం విన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 'మీకు అర్థం కావడానికి ఈ ప్రారంభ మాటలు నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం 1:5. ఒకానొక దినమున ప్రవక్త అయిన సమూయేలు సౌలును పిలిచి, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులనే తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు ఇశ్రాయేలీయులు వస్తూ ఉండగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే, అంటే నేను మర్చిపోలేదు. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు ఇశ్రాయేలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చితిరి కదా. కాబట్టి నిన్ను నేను రాజు చేసిన తర్వాత నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేంటి, స్త్రీలనేమిటి, బాలులనేమిటి, పసిపిల్లలనేమిటి, ఎద్దులనేమిటి, గొర్రెలనేమిటి, ఒంటెలనేమిటి, గార్ధబములేమిటి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అద్భుతం. దేవుడే ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇంకెందుకు? అయ్యో, పసిపిల్లల్ని ఎట్లా చంపుదాం? సృష్టికర్త చెప్తున్నాడు. ఎందుకంటే 430 సంవత్సరాల తర్వాత నా ప్రజల మూల్గులు, నా ప్రజల నిట్టూర్పులు, దుఃఖము, కష్టము, వారి మొర్ర నేను విని మోషేను ఆరోన్ని అక్కడ పంపించి ఆకాశము క్రింద ఏ మనుషుడు చూడని ఎన్నడు ఎరుగని 10 భయంకరమైన తెగుళ్లను ఐగుప్తు మీదకి పంపించి తీర్పు తీర్చి నా ప్రజలను బయటికి తీసుకొస్తే వారి దగ్గర ఏ ఆయుధాలు లేకుండా ఉంటే వారు మన్నా తిని బతుకుతా నడుస్తూ ఉంటే రెఫీదీము దగ్గరకు రాగానే అమాలేకీయులు అకస్మాత్తుగా నా ప్రజలైన ఇశ్రాయేల్ మీదకు దాడి చేశారు. 17వ అధ్యాయం నిర్గమాకాండములో తర్వాత చూసుకోండి. అప్పుడు మోషే పర్వత శిఖరము మీదకి ఎక్కాడు. యెహోషువను పిలిచాడు. యెహోషువా, రేపు నేను పర్వత శిఖరం మీదకి వెళ్తున్నాను. నీవు మన కొరకు ప్రజలను సమకూర్చి వారితో యుద్ధం చేయి. దేవుని చేత కర్ర పట్టుకొని, నేను దేవుని కర్ర చేత పట్టుకొని నా చేతులు ఎత్తుతాను దేవుని సింహాసనం వైపు. యెహోషువా, నేను చేతులు ఎత్తుతాను కాబట్టి నువ్వు యుద్ధం చేసి అమాలేకీయులను, పురుషులనేంటి, స్త్రీలనేంటి, పసిపిల్లలనేంటి, జంతువులనేంటి, ఎడ్లనేంటి, కొవ్వినవి ఏంటి, బక్కచిక్కినవి ఏమి పసిపిల్లలతో సహా హతం చేయి
అని చెప్తే మనలాంటి మనిషే కాబట్టి మోషే చేతులు ఎత్తినప్పుడు ఓ యెహోషువ ఇశ్రాయేలీయులు కలిసి అమాలేకులను దుమ్ము దులిపేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, గెలుస్తున్నారు. మనలాంటి మానవుడే. గంటల తరబడి యుద్ధం జరుగుతుంటే మోషే 120 సంవత్సరాల వయసు వాడు ఎలా చేతులు ఎత్తగలడు? ఎలా కర్ర దేవుని వైపు చాపగలడు? ఓ చేతులు బరువెత్తినప్పుడు తట్టుకోలేక మోషే చేతులు దించేస్తుంటే యెహోషువ ఇశ్రాయేలీయుల యుద్ధంలో ఓడిపోతున్నారు. అలా కాదని అహరోను ఊరు గమనించి, అమ్మో దైవజనుడు మోషే చేతులు దించుతుంటే ఇక్కడ అప్పజయం కన్నులారు చూస్తున్నాం, దైవజనుడు చేతులు దించడానికి వీల్లేదు. అందుకని ఊరు అహరోను గలి మోషే దైవజనుడు కూర్చుండుటకు ఒక రాయి డొల్లించి దాని మీద మోషేను కూర్చుండబెట్టి ఒక చెయ్యి ఊరు, ఒక చెయ్యి అహరోను సాయంత్రం వేళ వరకు చేతులు ఎత్తే పడితే ఉంటే ఆ రోజు యుద్ధంలో ఇశ్రాయేల్ జనాంగం గెలిచారు. ఇది చెప్తున్నాడు. సమూయేలు సౌలును పిలిచి నువ్వు ఇలా చేయి అంటే 15వ అధ్యాయం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపలేదు, నా మాట వెనకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలుని ఎందుకు రాజుగా చేశానని దేవుడు దిగులు పడ్డాడట, పశ్చాత్తాపడ్డాడట. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. 22వ వచనం. 20వ వచనం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజు అయిన అక్కను తీసుకొని వచ్చింది. తీసుకొని రావటం ఏంటి? చంపేమంటే తీసుకొని వచ్చేదిని కానీ అమాలేకీలను నిర్మూలం చేసేదిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారని ఇదొక అబద్ధం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు, కానీ ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొంటాయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుటయు శ్రేష్టం. సంఘం అదే నేర్చుకోవాలి. సావైనా బతుకైనా పలానా చోట అంటే ప్రార్థన అంటే వెళ్ళిపోవటమే. అప్పుడు 16వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 7వ వచనం. అయితే యెహోవా ప్రవక్త అయిన సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, నేను సౌలు రాజును విడిచిపెట్టాను, విసర్జించాను, త్రోసివేశాను, నా మాట వినలేదు కాబట్టి యెహోవా సమూయేలుతో ఇట్లనెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులైతే లక్ష్య పెట్టువాన్నిటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను సౌలును త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా, అందరు చదవండి,
హృదయమును లక్ష్యపెట్టును. సంగమా, జాగ్రత్తగా వినండి. నీ డ్రెస్సులు, నీ నగలు, నీ వంకులు జుత్తు, మ్యాచింగ్ చెప్పులు ఇవన్నీ ఆయనకు అక్కర్లేదు. ఆయనకు కావలసింది, ఆయనకు లోబడుతున్నావా, ఆయన మాటకు విధేయత చూపుతున్నావా, ఆయన సన్నిధికి వస్తున్నావా, ఆయన మాటకు ప్రకారం బ్రతుకుతున్నావా? కాబట్టి దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సౌలు నేను విడిచిపెట్టాను, త్రోసివేశాను కాబట్టి బెత్లెహేమును బయలుదేరి వెళ్ళు. బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో సౌలుకు బదులుగా నేను ఒక రాజును, ఒక కుమారుణ్ణి నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను. వెళ్ళు అనగానే బయలుదేరి సమూయేలు బెత్లెహేము వచ్చాడు. బెత్లెహేమీయుడైన యెష్షయికు ఎంతమంది కుమారులు చెప్పండి ఎవరైనా? అమ్మా, 8 మంది. మొదటివాడు ఎలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. ఇలాగ 7 కూడా, మిగిలిన వాళ్ళ పేర్లు రాయలేదు పరిశుద్ధ గ్రంథంలో. 3 మొదటి కుమారులను మాకు. వీళ్ళందరూ సౌలు రాజుగా ఉన్నప్పుడు తన సైన్యంలో ఉన్న యోధులైన సైనికులు. మంచి ఫిజిక్, మంచి పర్సనాలిటీ, నిరంతరం ఎక్సర్సైజెస్, నిరంతరము వాళ్ళు ఫామ్లో ఉన్నారు. కాబట్టి సమూయేలు అనుకుంటున్నాడు, ప్రవక్త నీ కుమారులను వరుసగా నా దగ్గరికి తీసుకురా. ఇప్పుడు చూడండి, 8వ వచనం చదువుతున్నాను. యెష్షయి తండ్రి అయిన యెష్షయి పెద్ద కుమారుడైన అబీనాదాబును పిలిచి సమూయేలు రప్పించగా దేవుడు చెప్తున్నాడు, ఇతనిని నేను కోరుకోలేదన్ను. 3వ కుమారుడు అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదన్నాను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా యెహోవా వీరిని నేను కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగ్గా తండ్రి చెప్తున్నాడయ్యా, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపింపుము, అతడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పాను. అతడు ఆ కడసారి వారి కొరకు పిలువనంపించినప్పుడు వచ్చేవాడు ఈ గొర్రెల కాపరి ఎలా ఉన్నాడు? అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు వస్తూ ఉండగానే అరణ్యములో ఉండేవాడు, గొర్రెలను మేపుకునేవాడు. ఎట్లా ఉంటాడు చూడండి, ఊహించండి. చెమట్లు బట్టి కాళ్ళకి చేతులు దుమ్ము కొట్టుకొని వస్తుంటే ప్రభు దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతడే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంతమందిలో నేను కోరుకున్నవాడు ఇతడే, ఈమె. ఈ 35 ఏళ్లలో నేను కోరుకున్నానని ఎవరినైనా మనల్నంటే ఆకాశం కింద మనంతటి ధన్యుడు కానీ ధన్యురాలు కానీ ఎవ్వరు లేరు. ఎలీయాబు, అబీనాదాబు, షమ్మా చూడడానికి అద్భుతమైన పర్సనాలిటీలు. నో, నేను కోరుకోలేదు.
నేను కోరుకోలేదు. మట్టి కొట్టుకొని గొర్రెలు మేపుకుంటా వస్తుంటే ఇదిగో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని స్వరం వినపడుతుంది సమూయేలు ప్రవక్తతో, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు 7 ఎదుట వానిని అభిషేకము నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత ప్రవక్త అయిన సమూయేలు తన సొంత గ్రామమైన రామాకు వెళ్ళిపోయాను. దేవుడు కోరుకున్న వ్యక్తులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. వారు దేవుని కొరకు నేనేం చేయాలి, ఇంకా ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఇంత ఆయుష్కాలం ఎందుకు ఇచ్చావు, ఇంత చక్కని ఆరోగ్యం ఎందుకు ఇచ్చావు, ఇంత సంతానం ఎందుకు నాకు ఇచ్చావు, ఇంత శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నావు, నేను నీ కోసం ఏం చేయాలి, ఇంకా ఇప్పుడు దాకా నీకు ఇష్టంగానే బతుకుతున్నా, ఇంకా నీ కొరకు ఎట్లా బతకాలి. ఎవరైనా ఎంతమందిని ఎప్పుడైనా అడిగారా? ఆ ఆలోచన కూడా మనకెవరికి రాదు. నీ కొరకు నేనేం చేయాలయ్యా, నీ కొరకు నేనేం చేయాలి, ఎందుకు నాకు ఇంత ఆయుష్కాలం? ఊరక తిని కండలు పెంచడానిక, కడుపు ఉబ్బిచేటట్టు తినటం కోసమా? ఏం చేయాలి నేను నీ కొరకు? ఎక్కడికైనా వెళ్ళాలా, నిన్ను ప్రకటించాలా, కొట్టినా తిట్టినా సహించాలా, ఏం చేయాలి అని అడిగిన వాడు ధన్యుడు. పై రూపము, వస్త్రధారణ, తీయటి మాటలు, ఆ మాటలకు పడిపోతారు, బట్టి మనం మోసపోతాం. నా గురించి దేవుడేమనుకుంటున్నాడు? ప్రభువా నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కొరకు నేనేం చేయాలి అడుగు. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో చూడక్కర్లేదు. తాను నిలిచి ఉన్నానని తలంచుకొనివాడు పడిపోకుండునట్లుగా జాగ్రత్త పడి. అన్నిటికీ కొలతలు ఉన్నాయి. ఇప్పుడు నా షర్టు ఉందండి, నా షర్టు కొలతలు మా అబ్బాయికి ఇస్తే సరిపోకపోవచ్చు. మన కొలతలు వేరు, మన కొరకు దేవుడు కొలిచే కొలతలు వేరు. చూడండి, అందరికీ ఒకే కొలత ఉండదు. ఇప్పుడు మిలిటరీలో రిక్రూట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు డాక్టర్స్ వస్తారు, వాళ్ళు ఛాతీ టేపుతో చుడతారు, లోపలికి పీల్చు, స్లోగా వదులు. దానికి దీనికి 5 సెంటీమీటర్స్ తేడా ఉండాలంట. లోపలికి పీల్చినప్పుడు ఛాతీ ఉబ్బుద్ది, నెమ్మదిగా గాలి వదిలినప్పుడు నెమ్మదిగా మళ్ళీ సన్నబడుద్ది. అన్ని కొలతలు డాక్టర్స్ విట్నెస్, ఇతన్ని సెలెక్టెడ్ అని అట్లా వేరు చేస్తారు. ఇంకా ఇది పనికి రాని వాళ్ళందరూ దయచేసి ఇంటికి సెలవు తీసుకోండి, మీకు అర్హత లేదని చెప్తాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయం ఎలా గుర్తిస్తాడు దేవుడు? అర్థం కాదు కదా. నా హృదయం ఎట్లా చూస్తాడు? ఈరోజు కూడా చూస్తాడు. ఒకరోజు అంట యేసయ్య కానుకలు పెట్టి దగ్గర నిలబడ్డాడంట. అందరు నా వైపు చూడండి. కానుకలు అనగానే అదగనట్టు తలకాయ ఉంచుకొని వేరే పనులు పెట్టుకోబాకండి. వినండి, బ్లెస్ అవుతారు.
మిగతా ఈ టైం కానుకలు పెట్టే దగ్గర అనగానే ఈ పనులు ఎందుకు? విను, హృదయాలను ఆయన మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కొందరు డాక్టర్స్ వస్తారు, హైట్ చూస్తారు, వెయిట్ చూస్తారు, ఫిజిక్ కరెక్ట్గా ఉన్నాడు, ఎండిపోయినోడు, గాలి కొట్టి కింద పడేవాడిని సెలెక్ట్ చేసుకోరు. ఒకరోజు సమాజ మందిరమునకు యేసయ్య పోయి సువార్త ప్రకటించిన తర్వాత కానుకలు పెట్టి దగ్గర ఆయన నిలబడ్డాడు. లక్షాధికారులు వచ్చి గొప్ప గొప్ప కానుకలు వేసిపోయారు. చూస్తానే ఉన్నాడు. ఒక కర్రపోటు వేసుకొని ఒక ఆమె వచ్చిందంట, విధవరాలు. ఇక్కడికి వచ్చి ముడి తీసిందంట. 2 కాసులు ఉన్నాయంట. అవి మొత్తం ఆ 2 కాసులు దాంట్లో వేసిందంట. ఎక్కువ వేసిన వాళ్ళని యేసయ్య చూస్తూ ఉన్నాడు. 2 కాసులు వేసినామని యేసయ్య చూశాడు. అందరూ ఒకసారి చూడండి అన్నాడంటే యేసయ్య. అందరు నిలబడిపోయారు. అందరికన్నా ఈ విధవరాలు ఎక్కువగా కానుక వేసిందని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఆశ్చర్యపడిపోయారు. నేను 2 లక్షలు వేశాను, నేను 3 లక్షలు వేశాను, ఈ ముసిల్ది 2 కాసులు వేస్తే ఆమె ఎక్కువ అంటాయంటే? అటువంటి లక్షలు చాలా ఉన్నాయి నీ ఇంట్లో. ఆమెకు తర్వాత మంచినీళ్ళు బాటిల్ కొనుక్కోటానికి, ఒక రొట్టె కొనుక్కోటానికి కూడా ఆమె దగ్గర లేవు. ఉన్న మొత్తం వేసింది. అలాగా దేవుడు మన హృదయాలను పరిశోధిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాన్ని చూశాడు, కొలిచాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము ఓసారి చూద్దాం. ముందు ఎవరైనా తీసే చూడండి. తన బాహువుతో అంటే తన దోసెట్లో ప్రపంచంలో ఉన్న సముద్రాల నీరు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశములు కొలిచిన వాడెవడు? ఎంత మన్నుంటుందో ప్రపంచం అంతట్లో ఒకసారి ఆలోచన చేయండి. మన్నంతా కొల పాత్రలో, ఒక పాత్రలో పెట్టాడంట. చాలమ్మా, తూనిక చేత త్రాసు పట్టుకొని ప్రపంచంలో ఉన్న కొండలు పర్వతములు ఇటు పట్టుకొని లేపాడంట. ఆయనని సేవిస్తున్నాం మనం. ఆయనను పూర్తిగా తెలియక ఏదో మనకు వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు రావడం, పోవడం. దీవించట్లేదండి, సమస్యలు పోవట్లేదండి. నక్షత్రముల సంఖ్యను ఆయన వాటికన్నీ పేర్లు పెట్టుచున్నాడు. ఆయనే నక్షత్రాలు పాత కాలంలో మహా అయితే అప్పుడున్న పరికరాలను బట్టి 3000 ఉండొచ్చు అనుకున్నారట. జాగ్రత్తగా వినండి, చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్తున్నా. ఇప్పటికి ఇంకా అంతు పట్టలేదు. ఇప్పటికి తేల్చింది ఏంటంటే, ఒకటి పక్క 0 పెడితే ఎంత అంటారు? 2 సున్నాలు పెడితే, 3 సున్నాలు పెడితే, అట్లా 21 సున్నాలు పెడితే ఒకటి పక్క. ఇప్పుడు చెప్పండి, కౌంట్ చేయండి. 1 వేసి 21 సున్నాలు వరుసగా పెట్టుకుంటా పోయి లెక్క పెట్టగలిగితే అంతకన్నా ఎక్కువ ఉన్నాయంట నక్షత్రాలు. వాటన్నిటికి కూడా గ్లోరీ, ఓ కీర్తి, కెజా అట్లా పేర్లు పిలుస్తాడంట. ఒక పక్క 21 సున్నాలు పెట్టిన మనం ఆరాధించే దేవుడు. అబ్రహామును కూడా కొలిచాడు. ఎంత మట్టుకు నా కోసం భక్తిపరుడు,
అబ్రహాము, నీవు మిక్కిలి ప్రేమించుతున్నా నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతములలో నేను చూపించు ఒక కొండ మీదకి తీసుకువెళ్ళి నా కొరకు దహన బలి అర్పించు, అక్కడ రంగు తేలిపోవాలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగానే కొలిచాడు కదా అబ్రహాము జీవితాన్ని. ఇతని భక్తి ఎంత ఉంది చూస్తాను. భార్యతో కూడా చెప్పలా, ఒక గాడిదను సిద్ధం చేశాడు, ఇద్దరు పని వాళ్ళని తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, గాడిద మీద కట్టెలు పెట్టాడు, మళ్ళీ కత్తి పెట్టుకున్నాడు. బయలుదేరి వెళ్దాం. ఎక్కడికి నాన్న అని అడగల. 3 రోజులు నడిచిపోయారు. మోరియా కొండల్లోకి పోయారు. దేవుడు చూపించిన ఈ కొండే అన్నప్పుడు మీ ఇద్దరు ఎక్కడ ఉండండి. ఆ కట్టెల మోపు తీశాడు, కొడుకుని ఎత్తి మీద పెట్టాడు, కాకడా తీసుకున్నాడు, కత్తి మొల్లో పెట్టుకున్నాడు. ఎక్కువ నాయన అన్నాడు. డాడీ, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, బలి పశువేది? యెహోవాయే చూసుకుంటాడయ్యా. శభాష్ అనుకున్నాడు. దేవుడు మెచ్చాడు. ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నాకు బలి ఇచ్చుటకు నువ్వు ఏమాత్రం వెనుదీయలేదు గనుక ఇందు మూలముగా నువ్వు దేవునికి భయపడవాడవని నేను గ్రహించా. బెసలేల్ అనే ఒక శిల్పిని దేవుడు చూస్ చేశాడు. మోషేతో చెప్పాడు, బెసలేల్ని పిలిపించు, అతని మీద నా ఆత్మను ఉంచుతున్నాను. తుమ్మకర్రతో చెక్క, ఇంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత లోతు, దాని మీద బంగారముతో తాపడం పెట్టాలి. మొత్తం పైన అటు ఇటు 4 వైపులు రింగులు పెట్టాలా, బంగారపే. దానిలో మోత కర్రలు దూర్చాలా. 2 కెరూబులను మోకరించినట్టు దాని మీద ఉండాలా. లోపల ఆరోను చిగిరించిన కర్ర, మన్నా పాత్ర, 10 పలకలు, ఆజ్ఞల పలకలు, ఇవన్నీ కొలత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలా, 139వ కీర్తన ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదవండి. ఆయన దృష్టి నుండి మనం ఎవ్వడు ఏం తప్పించుకోలేడు. నేను అక్కడ ఉన్నానా, నేను ఇక్కడ ఉన్నానా, నువ్వు ఉన్నావయ్యా. నా తల్లి గర్భంలో పిండముగా రూపు చెందక మునిపే, నా జీవితంలో ఒక్కరోజైనా గడవక మునిపే నా ఆయుష్కాలం అంతా నువ్వే ఎరిగి ఉన్నావు. మనకు తెలియదు మన మరణం ఎప్పుడో. మన మరణము మన తల్లి గర్భంలో చిన్న పిండముగా ఆయన ఫామ్ చేసినప్పుడే మన బతుకంతా తెలిసాడు. కన్నులు మూసుకోండి, అందరు కన్నులు మూసుకొని ఏవో సాకులు చెప్తున్నాను. యేసయ్యా, నువ్వు శరీరధారిగా ఉండి నువ్వు నన్ను వెంబడించమంటే నేను 5 జతల ఎడ్లు కొన్నాను, అవి చూచుటకు నేను వెళ్ళబోతున్నాను, నేను రాలేదు. మరొకరిని నన్ను వెంబడించు అన్నాడు. నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నా భార్య ఇంట్లో ఉంది, నేను రాలేదు. అయ్యో మరొక్కడిని. ఇలాగ అందరూ సాకులు చెప్తా ఉన్నారు. నిన్ను కొలుస్తున్నాడు, నన్ను కొలుస్తున్నాడు. ఆయన కొరకు ఏమైనా నిలబడతావా? చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నన్ను కూడా నువ్వు కొలవబోతున్నావు. అప్పుడు నీ తూనికలో నేను నిలబడగలనా? లేకపోతే నీ హస్తం వచ్చి మేనే టెకెల్ ఉపార్షినని రాసి పనికిరాని వాడుగా, భ్రష్టుడిగా నన్ను చేసుద్దా? అడగండి దేవుని దగ్గర. ఇప్పుడు కూడా అడగండి.
ప్రభువా, నేను నీ కొరకు ఏం చేయాలి? నీ కొరకు నేనేం చేయాలి తండ్రి? ఎందుకు నన్ను పుట్టించావు? ఎందుకు సకలము దయచేశావు? ఎందుకు ఇంత ఆయుష్కాలం దయచేశావు? అడగండి ప్రభువుని. నీ ప్రియ బిడ్డలు వ్యక్తిగతంగా నీతో చెప్పుకున్న సమర్పణ. యేసయ్యా, నన్ను తూయి, నీ తూనికలో నన్ను పెట్టు. సృష్టిలో ఉన్న మట్టి ఎంత ఉందో అది ఒక పాత్రలో పెట్టామట. ఒకటి పక్క 21 సున్నాలు పెడితే అన్ని నక్షత్రాలకు పేర్లు కూడా పెట్టామట. కొండలను తూనికలో పెట్టి బరువు చూచినవాడు, ఆకాశ విశాలమును జానతో కొలిచినవాడు. మనిషిగా వచ్చావు కానీ నువ్వు మనిషివి కాదు. నీ బిడ్డలు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నారో అంగీకరించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా దోషము భరించి
సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జూన్ మాసంలో నేను కేవలం నీ కృపను బట్టి సజీవులుగా ప్రవేశించిన మేము, నువ్వు మమ్మలను కాచి కాపాడినందుకు, పోషించినందుకు, ఆపదల నుంచి సంరక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాదాల చెంత మొదటి ఆదివారం నీ దగ్గర ఉన్నాం. మేమేమై ఉన్నాము? ఉచితమైన నీ కృపను బట్టి మాత్రమే. అబ్రహాముని ఎలా కొల్చావో, పేద విధవరాలను ఎలా కొల్చావో, నిన్ను వెంబడించమన్నప్పుడు ఆ నలుగురు సాకులు చెప్పారే, వారిని ఎలా కొల్చావో, ఇవన్నీ మాతో మాట్లాడారు. నీకు స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ బల్లారాధనలో అందరం పాల్గొనబోతుండగా మా అందరికీ శుద్ధ హృదయము, పాప క్షమాపణ, బల్లలో పాల్గొనే అర్హత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలము కూడిన మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.